మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్నటి వరకు రెబల్ స్టార్ కి రంకు మొగుడయ్యేలా ఉన్నాడు అన్నారు. పాన్ ఇండియా కింగ్ స్థానాన్ని ఎన్టీఆర్ఏ ఎగరేసుకుపోయేలా ఉన్నాడు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు వారణాసికి కూడా డ్రాగన్ ముప్పులా మారినట్టేనా? ఎందుకంటే వారణాసి గ్లిమ్స్ తో పోలిస్తే డ్రాగన్ గ్లిమ్స్ కు వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 4.5 నిమిషాల కంటెంట్ ని గ్లిమ్స్ రూపంలో వదలాలంటే ఇంకా సినిమాలో ఎంత స్టఫ్ ఉంటే ఇంత కాన్ఫిడెంట్ గా లెంతీ ప్రోమో వదులుతారు అనే డౌటు పెరిగిపోతోంది. అయితే వచ్చే ఏడాది ఎవరి అకౌంట్ లోకి వెళ్లబోతోంది? 2027 అంటే నందమూరి నామ సంవత్సరంగా మారబోతోందా? సూపర్ ఘట్టమనేని నామ సంవత్సరంగా మారుతుందా? డ్రాగన్ వర్సెస్ వారణాసి వార్లో వసూళ్లు వన్ సైడ్ అయ్యేదెవరికి? హ్యావ్ ఎ లుక్. అంటే సూపర్ స్టార్ నామ సంవత్సరమా లేదంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ నామ సంవత్సరమా? డ్రాగన్ గ్లిమ్స్ రానంత వరకు పాన్ వరల్డ్ మూవీ అంటే వారణాసి అనుకున్నారు. అది నిజం కూడా. కాకపోతే ఎవరు ఊహించిన లెవెల్లో డ్రాగన్ గ్లిమ్స్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చే ఏడాదిని డామినేట్ చేసేది ఎన్టీఆర్, మహేష్ బాబా అర్థం కాని పరిస్థితి. ఇదో రకంగా బాహుబలి, కేజీఎఫ్ టైం పీరియడ్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. బాహుబలి దూసుకెళ్లిన వెంటనే కేజీఎఫ్ దుమ్ము దులిపింది. ఇక బాహుబలి 2 షాక్ వేవ్ ని క్రియేట్ చేసిన వెంటనే కేజీఎఫ్ సీక్వెల్ కూడా అలాంటి సునామీనే పాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చింది. ఇలానే వారణాసి, డ్రాగన్ కూడా సీన్ రిపీట్ చేస్తాయా అంటే అలా కొంతవరకు, అంతకు మించేలా ఇంకొంతవరకు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కారణం బాహుబలి హీరో ప్రభాస్ అయితే కేజీఎఫ్ స్టార్ యష్. సో ఇద్దరిలో ఒకరు సాలిడ్ మాస్ హీరో, మరొకరు ఎదుగుతున్న స్టార్. కానీ వారణాసి, డ్రాగన్ విషయం అలా కాదు. ఇద్దరు మహా సూపర్ మాస్ హీరోలే. చాలా అనుభవం, మార్కెట్, క్రేజ్ ఉన్న స్టార్లే. ఇక్కడ డైరెక్టర్లు సేమ్, స్టార్లే వేరు. బాహుబలి తీసిన రాజమౌళినే వారణాసి తీస్తున్నాడు. కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీలే డ్రాగన్ తీస్తున్నాడు. ఇద్దరు పాన్ వరల్డ్ మార్కెట్ మీద గురి పెట్టారు. 5,000 కోట్ల పైనే వసూళ్లు రాబట్టే టార్గెట్ తో ఈ 2 మూవీలు వస్తున్నాయి. ఒకటి ఏప్రిల్లో అయితే మరొకటి జూన్ లో రాబోతుంది. కేవలం 60 రోజుల గ్యాప్ లోనే ఈ 2 బాక్స్ ఆఫీస్ బెండు తీయబోతున్నాయి. కాబట్టి వారణాసి వసూళ్లు నిజంగా 5,000 కోట్లు దాటితే డ్రాగన్ మీద ప్రెషర్ పెరగొచ్చు. కానీ డ్రాగన్ కూడా వసూళ్ల విషయంలో వారణాసిని దాటితే 2027 నందమూరి నామ సంవత్సరంగా మారొచ్చు. కాబట్టి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ ఎంత క్రేజీ అయినా వచ్చే ఏడాది వసూళ్ల విషయంలో వారణాసికి సరైన పోటీ డ్రాగన్ నుంచి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గ్లిమ్స్ రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా డ్రాగన్ గురించి చర్చ ఆగట్లేదంటే ఈ విషయంలో మాత్రం వారణాసిని డ్రాగన్ దాటేసినట్టే కనిపిస్తోంది.